అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెల్కమ్ టు మై ఛానల్, కాదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ చేసి, చాలా డేస్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మంచిగా వ్లాగ్స్ తీస్తున్నాను. టచ్ వుడ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీతో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు ఫస్ట్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసేసారు కదా, పదండి ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కంటెంట్ ఏంటి సో ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది నా కంటెంట్ ఏంటో ఇప్పుడు. ఓకే, సో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? సో November 21st నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ బ్లాగ్స్ మాత్రం తర్వాత వస్తాయి. ఫస్ట్ మీకు ఒక ట్రెడిషనల్ బ్లాగ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఇంటికి వెళ్ళి టవల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని తాంబూలం మార్చుకొని మా అమ్మాయిని మీకు ఇస్తున్నాము అన్నట్టు ఒక చిన్న ట్రెడిషన్ జరుగుతుంది. అక్కడ నుంచి నా పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. ఆ వీడియో ఇప్పుడు మీకోసం. ఓకే, ఇది ఫస్ట్ వీడియో. ఇది అయిపోయిన తర్వాత సర్ప్రైజ్ ఇంకో వీడియో ఉంటుంది చిన్నది. ఎందుకంటే ఈ వీడియో చాలా కొంచెమే క్యాప్చర్ చేశాను అనమాట. డ్యూరేషన్ ఒక 5 minutes 4 minutes ఉంటుంది అంతే. దాని తర్వాత ఇంకొక వీడియో, దాని ఇంట్రో చెప్తా. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఆంధ్ర స్టైల్ ట్రెడిషన్. ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో ఎంజాయ్. అక్కడ మా ఫ్యామిలీ అందరూ, మా మామయ్య మా ఫియాన్సీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక క్లోజ్ సర్కిల్ ఉంటారు. ఆ క్లోజ్ సర్కిల్ వాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. చాలా చిన్నది, క్యూట్ అండ్ ఫస్ట్ ఈవెంట్ అంటే మా పెళ్ళి ఫస్ట్ స్టెప్ అనమాట. ఐమ్ లైక్ ఆ రోజు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. అన్ఫార్చునేట్లీ నేను మా ఫియాన్సీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు అండ్ మా ఫియాన్సీ ఇక్కడ లేరు ప్రజెంట్. అలా మేమిద్దరం లేకుండా మా ఫస్ట్ ఈవెంట్ జరిగిపోయింది. అలా ఉంటుంది, మరి ఏం చేస్తాం. అది ఇలాంటివి ఎన్నో. మీరు ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ చూడండి, అంతే తెలుసుకుంటారు మీరు అన్నీ. అది ఈ వ్లాగ్ అయితే ఇంట్రో తర్వాత అటాచ్ చేసేస్తా, చూసేయండి. ఆ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ చెప్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంజాయ్ ద వీడియో. ఏ ట్రెడిషన్ అయినా ఫస్ట్ పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తారు కదా. సో అలా ఇలా ఒకరికొకరు బొట్లు పెట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ మా వాళ్ళు ఫన్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు పెట్టాలి, ఏం అంటే పెద్దగా నామాలు పెట్టుకోవాలి, ఏమి లేదు మా డాడీ వాళ్ళు ఏమో చిన్న బొట్టు పెడతాను నేను చాలా అని అలా నవ్వుకుంటున్నారు. అలా స్టార్ట్ అయిపోయింది మా ఈవెంట్. బొట్టు పెట్టుకోవడం అయిపోగానే మంచిగా ఇది మా సైడ్ అంటే పెళ్లి సైడ్ ఏదైనా జరిగినా టవాళ్ళ పైన కట్టుకుంటారు అనమాట. అది జనరల్ గా ముందు నుంచి వస్తున్న ట్రెడిషన్. దీన్ని ఏదో అంటారు, బట్ నేను మర్చిపోయాను దాని పేరు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా జనరల్ గా రైతులు కూడా కట్టుకుంటారు పైన. ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఇంకా తాంబూలం మార్చుకునేస్తే అయిపోయింది. కల్లమడి మందుల శ్రీనాథ్ గారికి కుమార్తె ఇచ్చి వివాహాన్ని. ఆబ్వియస్లీ అందరికి కొత్త కదా, చెప్పడానికి కొంచెం మొహమాట పడుతున్నారు. అంటే మా కూతురు శ్రీనాథ్, సారీ మా కూతురు శ్రావణి. మా పెద్దనాన్న వాళ్ళేమో లేదు ఇలా చెప్పండి అలా చెప్పండి ఏమని చెప్పిస్తున్నారు అనమాట. ఇవన్నీ రావు కాలం లోపు జరగాలి, మంచి గుడ్ టైంలోనే జరగాలి కదా. సో అలా టైమింగ్ లోపల జరిగేలాగా చూసుకుంటున్నారు. ఇంకొకరికి నోరు తీపి చేస్తారు కదా జనరల్ గా. సో అలా స్వీట్స్ తినిపించేసుకున్నారు. ఫైనల్లీ అలా భోజనాలు కూడా జరిగాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఫుటేజ్ ఏవి నేను తీయలేదు. చూసారా ఎలా అనిపించింది మా ట్రెడిషన్? సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. నేను ముందు చెప్పినట్టుగా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడికి తర్వాత ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ ఇప్పుడు కాదు, తర్వాత ఈ వ్లాగ్ మొత్తం అయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను. ఎడిటింగ్కి టైం పడుతుంది, ఎందుకంటే ఇంత వ్లాగ్ చాలా డ్యూరేషన్ ఉంది వ్లాగ్ అది. సో కొంచెం ట్రిమ్ చేసి ఎడిటింగ్కి టైం పడుతుంది. బట్ తొందరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడైతే
నేను అత్తమ్మ మామయ్య మా మమ్మీ డాడీ అందరం కలిసి ఒక ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేసుకున్నాం. లైక్ తోటకి వెళ్ళాము. అక్కడ మా మామయ్య అయితే సీనాకాయలు తోట పెట్టారనమాట. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఆఫ్కోర్స్ సన్సెట్ జరిగింది. నేను ఎక్కువైతే క్యాప్చర్ చేయలేకపోయాను. క్యాప్చర్ చేసినంత ఫుటేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఎంజాయ్ దట్ వ్లాగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద అదర్ ఈవినింగ్ వ్లాగ్. చూసేయండి ఫాస్ట్గా. ఇది మా మామయ్య వాళ్ళ సీనకాయ తోట అనమాట. చాలా డేస్ అయిపోయింది పీకలేదు అని చెప్తున్నారు మామయ్య. నేను వచ్చి లేదు మామయ్య, లోపల చాలా బాగున్నాయి. ఇదేంటో చెట్టు యాక్చువల్గా పైన కనిపించిన చిన్నగా ఉన్నాయి, లోపల రూట్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. పైనకు మాత్రం అసలు ఏం లేనట్టున్నాయి. అదే చెప్తున్నా, లోపల బాగున్నాయి మామయ్య అంటే చాలా చెట్లు ఉన్నాయి కదా, పీకించండి కానీ రాలిపోతున్నాయి అని చెప్తున్నాను. మా మామయ్య అక్కడున్నాయి చూడు తీ అని చెప్తున్నారు. అన్నీ యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు తీసారు కొన్ని, అంటే మనకు కావాల్సినవి కొన్ని. వీడియో కోసం నాతో కొన్ని తీస్తున్నారు అంతే. బ్రేక్ఫాస్ట్ కి అయితే వంచాలి, ఇట్లా తుంచాలి, అట్లా అట్లా తిరగొట్టినట్టు అదే ఇట్లా వచ్చేసి మరి సేల్ చేయమా మామయ్య? చాలా చెట్లు ఉన్నాయి. తోట ఎవరిది డాడీ? నీ పేరని చెప్పు, మా బావగారు నీ పేరు చెప్తా అనుకుంటాను. అది లైవ్ ఎట్లుంటుంది అనుకున్నా, అడిగెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి చెట్టు లెక్కగల పాట పెట్టాలా ఇంకే? షార్ట్స్ వేసుకోవచ్చు. 30 days ఉంటుంది అమ్మ చేసుకుంటే. ఇది అల్లం కరివేపాకు చాలు. అక్కడే ఉసిరికాయ చెట్టు కూడా ఉంది. సో చాలా ఉసిరికాయలు ఉన్నాయి. ఇంకా మా అత్తమ్మ పికిల్ పెడదాము, అలానే ఉసిరికాయ పౌడర్ చేద్దాము అని అన్నారు. అదే ఉసిరికాయలన్నీ పీకుతున్నారు మా అత్తమ్మ. అమ్మ షీఈ్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఫటఫట ఎక్కేస్తారు, ఫటఫట పీకేస్తారు కాయలన్నీ. చాలా కాయలు ఉండే. ఇది మా అత్తమ్మ 1 సంవత్సరానికి తగ్గట్టు ఒకేసారి ఉసిరికాయ పౌడర్ వేసేస్తారంట. అలా చెప్తున్నారు, ఇలా చేయాలి అని. చాలా బాగున్నాయి అవైతే. అవి నాటికాయలు కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. బయట కాయల కంటే నిజంగా చాలా బాగున్నాయి. ఎలా అనిపించినాయి 2 బ్లాగ్స్? ఒకటేమో అప్పుడెప్పుడో జరిగింది, ఇంకొకటేమో రీసెంట్దే. సో ఇది ఈ వ్లాగ్కి ఇంతే కంటెంట్. నెక్స్ట్ వ్లాగ్స్కి చాలా ఉంది. ఎంగేజ్మెంట్, షాపింగ్, ప్రైజెస్, డెకార్. వాళ్ళ నెంబర్స్ కావాలంటే నెంబర్స్, ప్రైజింగ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అది ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ మిడిల్లో నేను కన్సిస్టెన్సీగా లేను. బట్ స్టిల్ ఒక 400 people ఏమో కన్సిస్టెంట్గా అలానే ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు అసలు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఉన్న కొంతమందిలో అయినా ఐఎమ్ టికింగ్. చాలా మంచి లవ్ వస్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. టచ్ హుడ్ ఇలానే ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, మంచి వ్లాగ్స్ తీయాలి. అది ఈ వ్లాగ్కి నెక్స్ట్ వ్లాగ్లో ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ ఆర్ తెలియదు ఏమొస్తుందో, చూద్దాం ఏమేమొస్తాయో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. మంచి పాజిటివ్గా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ నో మ్యాటర్ వాట్. ఇంత కష్టపడేది ఆ 3 పూటల ఫుడ్ కోసం, ఆ కొంచెం నవ్వు కోసం. సో స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, మోటివేషన్ అయిపోయింది, ఇంకా చాలు. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మర్చిపోకూడదు సబ్స్క్రైబ్ చేయాలి. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇది, సో ప్లీజ్ ఫాలో కూడా కొట్టండి. ఎందుకంటే యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ఎక్కువ అప్డేట్స్ ఇచ్చేస్తాను ఫాస్ట్గా. బాయ్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.
ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.